హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్. అంటే మా అత్తయ్య వాళ్ళు వచ్చినారని చెప్పాను కదా, సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మార్నింగ్ ఏమంటే కొంచెం హెక్టిక్ టైం అనమాట. ఎర్లీగా లేయాలి, ఎందుకంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్కూల్ ఉంది. స్కూల్ ఒకవేళ ఆంటీ వాళ్ళు వచ్చారు కదా అని స్కూల్ డుమా కొట్టియచ్చు, కాకపోతే వాళ్ళకి ఎగ్జామ్స్ టైం చెప్పాను కదా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్టార్ట్ అయ్యాయి అనేసి. కరెక్ట్గా ఏమంటే పాపం ఇలా కొంచెం సీరియస్గా ఎగ్జామ్స్ కదా అన్నప్పుడే ఎవరో ఒకరు రావడము, లేదా మేము ఎక్కడికి వెళ్ళడము అలానే జరుగుతూ ఉంటుంది. ఇంకా అయినా వీళ్ళకి ఎగ్జామ్స్ కదా అని చెప్పేసి గబగబా లేసాను. బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ అందరికీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా ఆంటీ అయితే అక్కడ తొందరగా తినడం అలవాటుకో, సో ఆంటీ కోసం గబగబా చేసేద్దాము అనేసి, ఇంకా వీళ్ళకి బాక్సెస్ పెట్టేద్దాం అనేసి, ఇంకొక పక్క టీ పెట్టేద్దాం అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఆ సాగర్ చూసారా, బాల్కనీలో వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ చాలా బాగుంటుంది తెలుసా, ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అందరికి బాగా నచ్చేస్తుంది. ఇంకా ఆంటీకి కూడా బీపీ ఉంది, బీపీ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటూనే ఉంటారు. కానీ ఆంటీ ఏమంటే ఉప్పు కారం అస్సలు తగ్గించారు, చాలా కారంగా తింటుంటారు. సుదర్శన్, సునీల్, కుమార్ తిడుతూనే ఉంటారు, అయినా వినరనమాట. ఆంటీకి ఇష్టమైంది చేసుకొని తింటుంటారు. బీపీ ఏమంటే ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చారంటే మాత్రం సుదర్శన్ స్ట్రిక్ట్గా ఉంటాడు. ఉప్పు కారం ఏం తినద్దమ్మా నువ్వు, బీపీ చూడు 150 అలా ఉన్నిందనమాట, ట్యాబ్లెట్ వేసుకునే ఆంటీకి. ఇంకా నాకు ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది, అయ్యో ఆంటీ ఏం తినలేకపోతున్నారు ఇక్కడికి వచ్చి అని అనిపిస్తూ ఉంటుంది. తిరుపతిలో అంటే ఆంటీ ఇష్టంగా ఉంటారు కదా. ఇంకా ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను. సాగర్ ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మీరు నవ్వుకుంటున్నారు? సాగర్ కనిపించట్లేదురా. అబ్బో నువ్వు పడుకొని ఉన్నావు, ఏం డైలాగ్ అప్పు? వీడికి ఇంత విచిత్రమైన డౌట్లు అన్నీ వస్తుంటాయి. సాగర్ నువ్వు చెప్పమ్మా. గిచ్చుతా ఆపి గిచ్చక్కు సాగమ్మ మీద చెప్తాడంట. చెప్పు సాగర్ నువ్వు. కలర్ గురించి అక్క, ఫస్ట్ సాగర్ మామ స్నానం చేయడని హారిక, అందుకే బ్లాక్ గా ఉన్నాడు సాగర్ మామ అంటే. కుమార్ బాబాయ్, మోహన్ అక్క, సునీల్ మామ కూడా అట్టే ఉంటారు అంటే అక్కడ కుమార్ మామ కూడా స్నానం చేయడం హారికన్నా. పాపం సునీల్ బాబు ఎంత స్నానం చేసిన బయట ఎవరు అనేది హ్యాపీయా? ఏం సాగర్ మొత్తం బయటకు రావాలని మొత్తం వాడేసిందంట. ఇంకా ఇక్కడ ఏమంటే హారిక సాగర్ వెళ్ళిపోవాలనేసి ఇంకా ఊరికి, సో ఆంటీ శిరీష ఇక్కడ ఉండి కొన్ని రోజుల తర్వాత వెళ్తాము అనేసి వచ్చున్నారు అనమాట. అదే మాట్లాడుకుంటున్నారు, అప్పుడే వెళ్ళిపోతారా అట్లా అనేసి అంటా ఉన్నాను. హారిక హారిక సండే వరకు అట్లా అంటే, లేదక్క హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి అనడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా సాగర్ కూడా కాలేజ్కి వెళ్ళాలి కదా, సో అందుకని ఇంకా సతీష్తో వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళిద్దరు ఆంటీ వాళ్ళు ఉంటారు ఇంట్లో. నువ్వు చెప్పలేదు సాగర్ బాయ్ వాడికి పాపం. ఎక్కడికి వెళ్ళరు అసలు. అంతా టెడ్డీ వల్ల బాయ్ అని చెప్పేశారు, కానీ ఆ రోజు తొందరగా బయలుదేరేశారంట. అప్పుడే ఎందుకు బాబా మళ్ళీ వెళ్దామని మళ్ళీ వచ్చారు వెనక్కి. యాపు ఏమి సాగమమ్మ నిలిపేయమంటున్నాడు నిన్ను, నువ్వు ఉంటావా వెళ్తావా? నీకోసమే వచ్చాడంట. పెద్ద బాబు గుర్తు వస్తున్నాడు, అప్పుడు చిన్నప్పుడు మనం వాడతా ఉండేది. ఆంటీ ఇప్పుడు మేమేమైనా అంటున్నాం ఆంటీ, వాళ్ళే కదా అంటే వెళ్ళాలంటున్నారు. అంటే ఎగ్జామ్ తర్వాత క్లాసులు జరుగుతాయి కదా హారిక పాప, వాటి మన ఎగ్జామ్ లో ఉండలేనన్నా ఏం కాదు.
హ్యాపీ నేనేం ఎక్కిరించారా ఇంకా నేను ఎక్కిరినరా సాగర్ మనం వెళ్ళిపోతారులే హ్యాపీ ఇప్పుడు మన ఇద్దరమే ఉందాం రా హ్యాపీ నేను వెళ్ళిపోతారా ఇప్పుడు రోజు మా అన్నతో బొట్టెందుకు పోతా ఉందిరా నీకు ఎన్నిసార్లు పెట్టాలి ఇక్కడ యాపోర్ట్తో ఎంత ఫన్నీగా ఉండిందంటే అసలు మేమే నమ్మలేదు హ్యాపీ అలా చేస్తుంటే వాడే ఎక్కువ చేయట్లేదు పాపం ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయో చూసుకున్నాడు ఉండరా రాసుకోలేదా ఫేవరెట్ అబ్బు 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 నేర్చుకో అబ్బు ఫేవరెట్ ఎస్ఎస్టీ అన్న ఒక రోజు ఉండలేనన్న ఏం కాదు కానీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుందిలే ఎస్ఎస్టీ నెక్స్ట్ వీక్ చూడు మళ్ళీ హారిక రారు కదా ఒక రోజు ఏం కాదు చూడు హారిక కావాలంటా ఉంటుంది హారిక వస్తే మాకు వెళ్తాం చూడు అబ్బుని తిడతారు అబ్బు అబ్బుని తిట్టాడు వాడిని పొగుడతారు అమ్మో పొగుడుతా ఉంటారేమో హ్యాపీని పాపం చూడు హ్యాపీ ఆ డ్రెస్ పాడైపోతుంది నీకు 5 నెంబర్స్ ఉన్నారు 5 పీరియడ్స్ వెళ్ళు ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ వచ్చి ఆశకు పెడతారు ఇంకొక ఎగ్జామ్ వచ్చి హారికగా పెడతారు మధ్యలో లంచ్ వచ్చి అబ్బు బబ్బా వచ్చి తినిపిస్తే వెళ్తాడు ఇంక అయిపోయిందిలేరా లేసురా రెడీ అత్తి నూరేళ్ళు రా అమ్మో వచ్చేరా బాబాయ్ తీసుకొని చూడు టెడ్డీ అక్క వాళ్ళు హ్యాపీ అక్క వాళ్ళు స్కూల్ పిలిచిపోయారు నువ్వు వచ్చే మాల్కి వెళ్దాం నిన్న ఎక్కడ వెళ్ళావురా వాడు ఊహించుకున్నాడు హారిక అప్పుడు నిన్న కాదు అప్పుడు చాలా రోజులు అయిపోయిందా ఇప్పుడు వేరే మాల్కి వెళ్తాం ఇప్పుడు హారిక వాళ్ళందరూ వచ్చిండ్లా హారిక వాళ్ళందరూ వచ్చారు కదా బాబాయ్ పిలుచుకొని వచ్చేయి ఫాస్ట్ గా వస్తావా బాబాయ్ దగ్గరే ఉన్నాడా అమ్మా తొందరగా వచ్చేయడన్నా అమ్మా స్కూల్ ఉందా సరేనన్నా స్కూల్కి వెళ్ళేసరా ఎంత మంచి పిల్లలు చూడు మన పిల్లలు రూబీ టెడ్డీ వేస్ట్ హారిక వీళ్ళిద్దరు చూడు ఎలా చేస్తున్నారు అది కూర్చోరా రూబీ టెడ్డీ వేస్ట్ అనగానే టెడ్డీ కోపం వచ్చేసింది వేస్ట్ అని చెప్పింది ఏంటంటే పాపం టెడ్డీ రూబీ ఏమంటే పెద్ద పిల్లలు కదా వాళ్ళు పాపం అంతా యాక్టింగ్ చేయలేరు వీళ్ళలాగా అది చెప్పాను వాడికి అర్థం కాలేదు అలా ఇంకా అంతా బాగుంది హ్యాపీ అయిపోయారు వీళ్ళు నిలిచిపోయారు కదా స్కూల్కి వెళ్ళకుండా హ్యాపీగా ఉన్నారు ఇంకా ఆడుకుందాం అనేసి ఇంతలో ఏమంటే పాపం టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మా కుమార్ ఆంటీతో మాట్లాడుతూ ఉన్నారు ఫోన్లో పాపం ఆంటీ శిరీష ఇక్కడ ఉండాలని వచ్చారు కదా ఇంకా అక్కడ ఏదో సమ్ అర్జెంట్ వర్క్ ఏదో ఉందంట వెంటనే వచ్చేయి హారిక వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళతోనే వచ్చేసేయి అన్నట్టుగా కాల్ చేసి చెప్పాడు మా కుమార్ ఇంకా బయలుదేరేసి వెళ్ళాలి అనేసి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు అంతే ఆంటీ వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా అసలు ఏదో ఒక టెన్షన్ అనమాట సుదర్శన్ ఏమంటే శిరీష అన్నైనా ఉండి వెళ్ళమ్మా మళ్ళీ వెళ్దూలే ఉండు నువ్వైనా అని చెప్పాడు కానీ శిరీష కూడా ఇంకా సునీల్ రమ్మని చెప్పి కాల్ చేశాడు ఏమంటే అక్కడ మాస్టర్ తాత ఉన్నాడు కదా ఇంకా తాతను చూసుకోవాలి కొంచెం పనులు ఉంటాయి ఇంకా శిరీష ఉంటే ఇక్కడే ఎట్లా అనేసి ఆంటీ సో అందుకనేసి ఇంకా ఆంటీ శిరీష కూడా బయలుదేరిపోవాలి ఇంకా ఆ రోజే వీళ్ళతోటి అనేసి అనుకుంటా ఉన్నారు స్కూల్కి వెళ్ళకుండా జనామాకి వీడియో పంపిస్తానులే హ్యాపీ హారిక తిడతాడు అప్పుడు అబ్బుని గుర్తు తెచ్చుకుంటాడు అబ్బు నిలిపించే ఎవరు గెలిచారు సాగర్ మళ్ళీ లీడరా
ఇంకా ఈ గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తెలుసా, యూనో గేమ్. ఇంకా ఏమంటే మేము అందరం ఆడితే ఎవరు గెలిస్తే వాళ్ళు లీడర్ అని చెప్పి పెట్టుకుంటాం కదా, లీడర్ కోసం ఇంకా కొంచెం మంచిగా ఆడతాము, కొంచెం ఇంట్రెస్టింగ్ గా. సో ఇంకా బాగుంటుంది. ఇంకా నేను శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుంటున్నాము. పాపం శిరీషకు కూడా ఉండాలని ఉంది, నాకు కూడా పెట్టుకోవాలని ఉంది, కానీ కుదరద్దు. పాపం వెళ్ళాలి. ఏంటో శిరీష ఉంటారేమో అనేసి అనుకుంటే పాపం వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది అనేసి మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఆంటీ కూడా, ఆంటీకి ఏమంటే ఇక్కడే ఉండిపోవాలి అనేసి అనుకోరు, ఏదో వచ్చామంటే కొన్ని రోజులు ఉండాలి మళ్ళీ వెళ్ళిపోవాలి. సో అట్లా ఉంటుంది. ఆ కొన్ని రోజులు ఉండాలన్నా వచ్చారు కదా, ఆ కొన్ని రోజులు కూడా ఉండకుండా 1 డేకే వెళ్ళిపోతున్నారు అసలు. ఇంకా ఆంటీకి ఏమంటే ఇలాంటి గేమ్స్ అంటే భలే ఇంట్రెస్ట్. ఇంకా అందరం కలిసి ఆడుతూ ఉంటే ఆంటీ కూడా చూస్తూ ఉంటారు. ఏమంటే కొందరు ఏమంటే వెళ్ళి పనులు చేసుకోవచ్చు కదమ్మా, ఆటలు ఆడుకుంటా ఇలా కూర్చోకపోతే అలా అంటారు కదా, కానీ మా ఆంటీ అలా అనరు. చాలా ఏమంటారు మాతో ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట ఆంటీ కూడా. ఇంకా సుదర్శన్ కుమార్ వీళ్ళు ఎవరైనా అది ఇలా గేమ్ ఆడుతూ ఉంటే మధ్యలో మమ్మల్ని లేపి ఏదైనా పని చెప్పినా ఆంటీ వాళ్ళని తిడతారు. అక్కడ కనిపించట్లేదులా, వాళ్ళు ఆడుకుంటా ఉంటే పనులు చెప్తారు. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట, కామెడీగా ఉంటాయి అసలు. కంగ్రాచులేషన్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అరే అబ్బుకా వెళ్తున్నాడు, బాయ్ చెప్తానండ్రా. ఆల్ ది బెస్ట్ అబ్బు. అకౌంట్ రాలు అది కాదురా బబ్బా, ఫోన్ పెట్టుకున్నావు అబ్బు, ఫోన్ ఫోన్ ఫోన్. ఎందుకురా హారిక నిద్ర వస్తాం, కొంతసేపు ఉంటుంది ఉండు, మళ్ళీ వెళ్తుర్లే. ఆ లైట్ ఆఫ్ చేసి. బాయ్ అబ్బు, బాయ్. ఏమైంది? వాటర్ హ్యాపీ వాటర్ అబ్బు కాకి వాటర్. అబ్బో మేము హ్యాపీగా తాలూకా లేదా బీపీ గారు తాలూకా. బాయ్ బాయ్. ఏది అలా అబ్బోడు ఫస్ట్ క్లాస్ అనమాట అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాడు. సుదర్శన్ వదిలేసి మళ్ళీ వచ్చేద్దామనేసి వెళ్తున్నాడు. ఇంకా వీళ్ళేమంటే ఆంటీకి టీవీ పెట్టించేసి కిందకి వెళ్ళి ఆడుకోవాలనేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకా శిరీషం కూడా వెళ్ళమని వెళ్ళు శిరీష, నువ్వు కూడా అంతా వాక్ చేసుకొని అక్కడ బాస్కెట్ బాల్ ఆడుకొని రా అంటే, లేదక్క వద్దు నేను ఇక్కడే ఉంటాను, నాతో ఉంటాను అనేసి నాతోనే ఉండింది. సరే అనేసి చాలా రోజుల తర్వాత కాఫీ తాగుద్దాము అనేసి ఇంకా శిరీషనే చేసింది కాఫీ. శిరీష చాలా బాగా చేస్తుంది కాఫీ. ఇంకా ఇద్దరం కాఫీ చేసుకొని తాగుతున్నాము. ఇంకా కొంతసేపు వాళ్ళని కింద వదిలేసి హారిక వచ్చేసింది. ఇంకా హారిక టీ తాగదు, కాఫీ తాగదు, పాలు తాగదు, ఏమీ తాగదు అసలు. ఇంకా గమ్మును కూర్చొని మాట్లాడుతూ ఉంది మాతో. ఇంకా గీజర్ వేస్తాను హారిక శిరీష స్నానం చేయండి అంటే, అక్క మళ్ళీ చేస్తాం అక్క, చల్లగా ఉందక్క, ఇప్పుడే వద్దక్క అనేసి అంటూనే ఉన్నారు. అప్పుడు ఎవరు స్నానం చేయబుద్దే కావట్లేదు ఎవరికి. ఇంకా తిరుపతిలో క్లైమేట్ ఇంకా ఇక్కడ క్లైమేట్ అసలు మ్యాచే అవ్వదు, అంత బాగుంటుంది ఇక్కడ. ఇంకా అక్కడ చాలా ఎండగా ఉంటుంది కదా. సో ఇక్కడ క్లైమేట్ ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా నచ్చుతుంది అందరికీ. చలిగా ఉంది అంటుంటారు. కొన్ని ఒక 2-3 డేస్ అయిందంటే నార్మల్ అయిపోతారు. ఇంకా ఈ సీజన్లో వచ్చారు కాబట్టి ఇంకా బాగుంటుంది. ఏమంటే మామూలుగా వర్షం పడతానే ఉండింది. ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చిన రోజు ఈ రోజు మాత్రం ఏమంటే అంత వర్షం పడట్లేదు, సన్నగా చినుకుల్లాగా పడి ఆగిపోవడం, కానీ చల్లగా అలా ఉంది. కానీ నిన్నటి వరకు అయితే పెద్ద పెద్ద వర్షాలు పడతానే ఉన్నాయన్నమాట. ఇంకా ఆంటీ చూసారా క్యారమ్స్ ఆడుతున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు టెడీ నేర్పించింది. ఇంకా అప్పటి నుండి భలే ఇంట్రెస్ట్ ఆంటీకి. ఇంకా లంచ్ చేద్దాం అనేసి కిచెన్లోకి వచ్చేసాను. పొటాటోస్ ఉన్నాయి కదా, అందుకే పొటాటో ఫ్రై చేద్దాము అనేసి అనుకొని చేస్తున్నాను. దాని తర్వాత యాపీ ఇక్కడ ఏం చేస్తుందంటే సాగర్కి, శిరీషాకి, హారికాకి ఆ బ్రెడ్ న్యూట్రెల్లా వేసి ఇస్తా ఉందన్నమాట. ఈ యాపీ వాళ్ళు మాత్రం నాకు భలే నచ్చుతారు. నార్మల్గా ఇంట్లో ఉంటే నార్మల్గా గుడ్గా
ఇంట్లోనే ఉంటారు, కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా ఇలా మంచిగా ఉండడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా భలే బాగా చూసుకుని, నేను ఏం నేర్పించాను ఏమి చెప్పను, వాళ్ళే ఎంత బాగా ఎలా ఉండాలి, ఏం చేసి పెట్టాలి, సో అలా బాగా చూసుకుంటారు. నాకు సుదర్శన్ కూడా అంతే, కాళ్ళు చేతులు ఆడమన్నమాట. ఆంటీ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి అంటే ఏమంటే మేము వెళ్తూనే ఉంటాం కదా, కొత్తగా ఏముంది, కానీ ఎందుకో తెలియదు కొత్తగా ఉంది ఫస్ట్ టైం వస్తున్నారు, వాళ్ళని ఇలా చేయాలి అలా చూడాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మేము ఏం చూస్తామో అవన్నీ ఆంటీ వాళ్ళకి చూపించాలి అలా అనిపిస్తుంది. ఇంకా సుదర్శన్ వచ్చేసాడు, వచ్చిన వెంటనే చూసారా క్రికెట్ ఆడుతున్నాడు ఇంట్లో. ఇంకా వీళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు అంతా నాకు టెన్షన్గానే ఉంటుంది, ఎక్కడ ఏం పగలు కొడతారో అని. సాగర్ కూడా అసలే ఆడేది అక్కడ. సుదర్శన్కి ఏమని చెప్పాను అనుకోండి, ఏం కాదులే బుజ్జు గమ్ముగుండు ఏం అవ్వదు అంటాడు. కిచెన్ లోకే కొడుతున్నావు సాగర్. అబ్బా అవి క్యాచ్ రా. అబ్బో స్పిట్స్ తీసేయలేదా? స్పిట్స్ తీసే హ్యాపీ క్యాచ్ రా. ఇక్కడ రా, ఇక్కడ రా. కంట్రోల్ కళ్ళపై పడింది కదా. వాడు అవుట్ చేయలేకపోతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఇది మీరు సీరియస్గా అయినా తీసుకోండి, కామెడీగా అయినా తీసుకోండి. మా సుదర్శన్ మాత్రం ఆంటీ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో, మెయిన్గా మా ఆంటీ వచ్చారంటే మారిపోతాడు మా సుదర్శన్, చిన్నపిల్లోడు అయిపోతాడు, అసలు ఏం చేస్తాడో అర్థమే కాదు. నేను ఎక్కడ మారిపోయాను బుజ్జు, అంత నువ్వు అలా ఆలోచించుకుంటూ ఉంటావు అనేసి అంటాడు ఏమైనా అన్నా. అంటే ఎంత బాగుంటాడో, నార్మల్గా ఉన్న డేస్ కంటే ఇంకా మంచిగా ఇంకా యాక్టివ్గా ఉంటాడు. ఎంత వర్క్ ఉన్నా కానీ ఆ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇలా ఆంటీ వాళ్ళందరినీ హ్యాపీగా పెట్టాలి అనేసి వాళ్ళ సైడ్ ఆలోచిస్తూ ఉంటాడు. సో నేను గమనిస్తూ ఉంటాను సుదర్శన్ని, అబ్బా ఎంత గ్రేట్ కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అబ్బోడు వచ్చేసాడు, ఇంకా అన్నం పెట్టేశాను. దాని తర్వాత ఏమంటే ఇంకా ఆంటీ వాళ్ళు బయలుదేరుతారు అన్నారు కదా, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. అందరం ఒక్కసారిగా డల్ అయిపోయాము. అంటే అంత దూరం నుండి వచ్చారు కదా, కనీసం ఒక 2 days అయినా ఉండి వెళ్తే బాగుండు అనుకున్నాము. సండే వరకైనా ఉండండి ఆంటీ అనేసి అడుగుతా ఉన్నా నేను. అంటే ఆంటీ వాళ్ళు వచ్చింది వెన్స్డే అనమాట, ఇంకా థర్స్డే రోజు వెళ్ళిపోతా ఉన్నారు. సాటర్డే సండే ఉన్నారు అనుకోండి, అప్పుడు సుదర్శన్కి హాలిడే కాబట్టి, పిల్లలకి కూడా హాలిడే కాబట్టి బాగుంటుంది కదా. ఇంకా ఆంటీ ఏమంటే రెడీ అయిపోతున్నారు బయలుదేరడానికి. ఇంకా అప్పటికి పాపం శిరీష నువ్వు ఉండత్తా, నేను వెళ్తాను, నేను ఉంటే చాలే అక్కడ అనేసి అనడం స్టార్ట్ చేసింది. ఆంటీ ఏమంటే నువ్వు అక్కడికి వెళ్తావా, ఇక్కడికి వెళ్తావా, నీ వల్ల అవుతుందా, నేనే కదా చేయాలి అనేసి కోపం తెచ్చుకున్నారు. కొన్ని ఇలా ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. అట్లా ఇంకా పాపం అందరు బయలుదేరిపోతారు అనేసి అందరు ఇక్కడ సుదర్శన్ చుట్టూరు కూర్చొని జోకులు వేసుకుంటున్నారు. మా సతీష్ ఇక్కడ ఎక్కించా అంటే మళ్ళీ తిరుపతిలోనే దింపుతాడు, అందుకనే స్నాక్స్ లాగా ఏమైనా తింటారు కదా అనేసి గబగబా ఉన్నటివన్నీ ఏదో పెట్టేశాను బ్యాగ్లో, తింటూ వెళ్తారు కదా అనేసి. ఇంకా ఇక్కడ టెడ్డీ ఏమంటే నువ్వైనా ఉండవ్వా అనేసి పాప మా అత్తయ్యని అడుక్కుంటా ఉంది. ఆంటీ ఏమంటే లేదమ్మా వెళ్ళాలి కదా అంటా ఉన్నారు. ఇంకోటి ఏమంటే సాగర్ గాడికి అసలు వెళ్ళబుద్దే కావట్లేదు, పెద్ద డాడీతో నేను మాట్లాడతానులే అత్త, రేపు పొద్దున్నే వెళ్దాంలే అత్త అంటున్నాడు. పెద్ద డాడీ అంటే జనార్దన్ అంకుల్ అనమాట, హారిక వాళ్ళ డాడీ. ఇప్పటి నుండో రావాలనేసి ఇప్పుడు కుదిరి పాపం వచ్చాడు మా సాగర్. ఎక్కడైనా తిప్పుదామంటే అసలు ఉంటే కదా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ మా అత్తయ్య రాగానే ఇంటికి ఫస్ట్ బాల్కనీలో ప్లాంట్స్ అన్నీ చూశారు, భలే ఉన్నాయి అనేసి అన్నారు. సుదర్శన్తో అన్నారంట, నేను వినలేదు. అమ్మకు భలే నచ్చింది బుజ్జు, భలే పెట్టున్నారని అనేసి అన్నాడు. తర్వాత ఇంకా ఇక్కడ మల్లె చెట్టు ఒకటి ఉంది కదా, అది అల్లుకొని పోతుంది, తీగలాగా ఉంటుంది, అది కూడా ఎట్లా లాగి పైకి కడితే బాగుండు అంటా ఉన్నారు. అత్తే ఉంటుందా సాగర్? నాకు నా ఫేవరెట్ సోషల్ స్టడీస్ ఎస్ఎస్టీ అంటే ఫేవరెట్ ఎస్ఎస్టీ అంట.
విడిపోయి ఉంటుంది స్కూల్కి వెళ్ళాలి అని ఇంకా ఆంటీకి మాత్రం హ్యాపీ మీద భలే ఇంప్రెషన్ వచ్చేసింది వాడు స్కూల్కి వెళ్ళాలి అనేసరికి. ఇంకా టెడ్డీ ఏమంటే ఎక్కిలు పెట్టి ఏడ్చింది అసలు. ఆంటీ వాళ్ళు బయలుదేరేసి వెళ్ళిపోతున్నారంటే పిన్ని నువ్వు కూడా వెళ్తావా ఉండు పిన్ని అనేసి అనడం కూడా స్టార్ట్ చేసింది. అది కాక ఏమంటే ఉండాలనేసి వచ్చి వెళ్ళిపోతున్నారు కదా, నార్మల్గా ఇలా ఒకరోజు ఉండి వెళ్ళిపోవాలి అనుకునే ఉన్నామంటే అంత బాధ వేయదు. కానీ ఆంటీ శిరీష ఉండాలి అనేసి వచ్చి సడన్గా వెళ్ళిపోతా ఉండేసరికి భలే బాధ వేసింది. ఇంకా ఆంటీ పాపం టెడ్డీని ఓదారిస్తూ ఉన్నారు మళ్ళీ వస్తాం లేరా అని. ఇంకా ఇలా అందరూ ఉంటే ఎంత బాగుండిందో అసలు, చాలా బాగుండింది. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు, నాకు కూడా భలే బాధ వేస్తూ ఉండింది అసలు. నాకే అలా ఉంటే ఇంకా సుదర్శన్కి ఇంకా బాధ వేస్తుంది. అందుకే సుదర్శన్ ఏమంటే ఎక్కువగా ఆంటీ వాళ్ళని రమ్మన్నాడు, ఇలా వెళ్ళిపోతా ఉంటే భలే బాధ వేస్తుంది, అందుకే మనమే వెళ్దాం అంటా ఉంటాడు. ఇక నాకు ఎక్కువ బాధ ఉంటే ఆంటీ సైడ్ మాట్లాడను, ఆంటీని చూడను. ఆంటీ ఇంకా అదే పనిగా పిలుస్తున్నారు. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.